కన్న తల్లి శోకం వర్రమైన సందం ఆగమైన సందం వలపల భయకుండ దాపల బ్రహ్మాండు శిఖానవర్తి బోలాప శంభో శంకరుడు బక్కల గౌరదేవి జట్ల గంగదేవి అయ్యరోదంగం అయ్యగే అమ్మా అన్న తల్లి శోకం అల్లమైతున్నది నా తల్లురా ఎండి కొండ దంగమయ్యా ఏమంట ఉన్నాడు ఉత్తరం ఉడవలేదు మేఘం రంజీలను మెరపకాలి ముట్టబాయనమ్మా గొడ్డు కన్నీర కోద కన్నీర అన్నం ఉన్న కన్నీర అన్నం లేని కన్నీరా ఎనభై కొడ చూసింద్ర కన్నీరు ఎవరి కన్నీరుగా వస్తున్నాడు ఎండి కొండ దంగమయ్య ఎవరి చేతులు అంజన వేస్తున్నాడమ్మా అది కిందెల్లా కాలం మీదెల్లా కాలం వచ్చలోక మానవులోక లోక కళ్ళ కలిమ కలిగే దాపారమైరా ఆ పంచేసి భరణ చేసి మారకల్ల ఎవరి కన్నీరని ఎగబడుతూ ఉన్నది ఎండి కొండ దంగమయ్యకమ్మా మూలోక నగరం మీద బుద్ధి గల్ల దేశ పట్టమే సూర్యేంద్రాపురి పట్టం సూర్యేంద్రాపురి పట్టమే రాజా సూర్యేంద్ర మహారాజు వరేకన తల్లి సుశీల రాణి కన్న తల్లి సుశీల రాణి అటువంటి నేను కత్ర కానపు సంతాన కలగలేదన్నట్టుగా పుత్ర సంతాన పుట్టలేదన్నట్టుగా కన్న తల్లి గర్భంలో ఒకగాని ఒక కొడుకు పేరు సత్యశీల మహారాజు కొడుకు రమాదేవి ఉండంగా కొడుకు తోడ ఆడవిల్ల గురించి సంతానం తవసు పట్టింది అందాక పోయి ఆ తల్లి సత్యమంత్రుల సంతానం ఇచ్చే బే సత్యమంత్రాలయ తగిన జీవనార్థి పెట్టత్తా అని దేవా సంగమయ్యా ఏమనుకున్నాడు ఈ అవతారం మీద నేను వెళ్ళిపోతేనంటే అటువంటి దురుగులు పరగాకులు ఏమంటారమ్మా ఎలా కూళ్ళకెళ్ళి వెళ్ళబోనా అని మారగొట్టు మారి వేసం కట్టుకొని ఏడవ సంకర ఏదం బట్టి ఎండు దూర కుడి సంకర పందం బట్టి పైడి దూర ఎత్తుకున్నాడు సూది వీగన దూర సుత్తురాల దొరదార వీగన ధనియాల దూర రిక్కల సూలము సక్కని దంగమయ్యా అన్న పెట్టబొట్టులకు పెయ్యలు చూపిందని తిండు దంగమయ్యా ఎక్క గుర్రం లేక వెళ్ళడానికి బయట కొలుతున్నాడు దేవశంకరుడమ్మా ఎండి కొండ దంగమయ్య నన్ను మీద గుర్తుకొని మన వండిన బాలోకం నుంచి పూలు అగనవనం కదిలి వస్తున్నాడు ఎట్టా పోతున్నాడు ఏ తీరు పోతున్నాడు అయ్యా నంది మీద దంగా నడిచాడ వస్తున్నా శంకరుడు మడవంటి కనకన కంట కొట్టి పోపము శంకవట్టిల్లు భవతి బుచ్చాముదేయాని దూరదాపకున్నడు గా శంకరుడు ఓం నమః శివాయ నమః శివాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం యమలవాడ రాజన్న సోమవారం నాడు ఎగ్గుపై రైసాయ నమః జై వరదొంటిదానా గా వేములవాడ రాజన్న ఎగ్గు తింటాడా ఎగ్గు తింటున్నావు పిగ్గోలు అవుతున్నావు గా వేములవాడ రాజన్న ఎగ్గు తింటాడా అవే కౌరవా ఎవడన్నా ఎగ్గు తినడా
అప్పుడే తినడా ఎవరన్నా రాజన్న పేరు చెప్పుకొని వస్తారు ఎవరన్నా రాజన్న పూజ కడతారు కోలేర కట్టేస్తారు గుండాలు చేస్తారు అన్ని పూజలు చేసుకుంటారు రాజన్న ఎన్నుకున్నది ఏంటిది బద్ది పోషమ్మ కూడా గుడ్ల కొన్ని పట్టుకొస్తారు గుడ్ల కొన్ని పట్టుకొని తాత పోయంగా మనోడు గిసుడు మనం చూస్తాడు తాత గుడ్ల కూడా అట్లా గుడ్లు వెళ్తాయి కదా తాత గుడ్డే తాత కోడిగుడ్లే అనాలి అదే తాత కోడిగుడ్లు అంటాడు అది అంటుకో తినరా అందుకే అది చేస్తున్నాను ఓ శ్రీ కొండగట్టు ఆంజనేయాయ నమః కొండగట్టు అంజన్న నీకు మంగళవారం నాడు మటానయనమా వరదుండదానా కొండగట్టు అంజన్నకు చందనం పూజలు మల్లెపూ దండల పూజలు జిల్లెడి దండల పూజలు చేస్తారు గాని ఏం పూజ చేస్తారే ఏం పూజ చేస్తారంటే కొండగట్ట అంజన పేరు ఎప్పుడు పోతారు కొండగట్ట అంజన గుండల తాను చేస్తారు పూజ చేస్తారు ఆ ఎన్నుకున్న ఏంటిది బేతాల స్వామి బేతాల శివ దగ్గరికి మాకపోతలు పట్టుకుపోతారు కోసుకుంటారు మరల కిందకి వస్తారు ఆ మరలకు అలడ తీస్తారు తోలు తీస్తారు కోసుకుంటారు బట్టలు తెచ్చుకుంటారు వండుకుంటారు మెత్త తింటారు వాళ్ళ ఇంటికి పోతారు మటన్ అనగానే పిల్లగాడుతుడు పేదలు తప్పరి ఈ పిల్లగాడ అందుకే ఒకట్లా అవుతున్నావు శ్రీ కొమరవెల్లి మల్లికార్జునాయ నమః కొమరవెల్లి మల్లయ్య ఆదివారం నాడు పుల్లు బాటలైనవా వరదుంటదానా సట్టేడు వారాలు శ్రవణేడు వారాలు బంతిపూలతోటి బండారుతోటి పరమన్నంతోటి బెల్లపువ్వతోటి కవి పూజలు చేస్తారు కానీ పూజ పురుగులు అంటావు ఏం పూజనే ఒగ్గోళ్ళు ఏం పూజలు అంటావు మళ్ళా బట్టలు ఎత్తారు బౌద్ధికంగా ఆరగొట్టంగానే బట్టలు ఎత్తారు ఏం చేస్తారు పొద్దున్న కోరినాము పోషణ కళ్ళు పైసలు ఇవ్వాలంటే పోషణ 2000 ఇచ్చే 2000 పట్టుకపోయి దావర కూర్చొని 3000 వచ్చే సీకర్ కదా లక్ష తెలుసు ఆరాలే తెలుసు శ్రీ కనక దుర్గమ్మాయ నమః కనక దుర్గమ్మాని కిలంత జిలేబైనవా దువర్దుంటదనక దుర్గమ్మ జిలేబీ తింటదా మేకపోతులు గొర్రెపోతులు కోడి పుంజలతోటి బెల్లం శాఖతోటి అవునా కలి శాఖ పెడతారా పెట్టరా జిలే పెడతావు పెడతారా అయిపోయానా ఎప్పుడు కౌసు దీనికి దుర్గమ్మ బోరు కొట్టింది నాకు ఒకసారి తీపి కావాలన్నది అందుకే తీపి పెడదాం ఒకసారి ఏమైతుంది అంతేనా అయితే దాసి ఏం చెప్తున్నా నువ్వేం చెప్తున్నావు నేను గుళ్ళో ఉన్నా రాతి లింగాన్ని పూజ చేస్తున్నా నేను గుళ్ళేగా రీతి లేని వాళ్ళు రాత్రి లింగానికి పోయి చేస్తారు రీతి ఉన్న ఆడవాళ్ళు తీసేకి ఈయన లింగానికి పోయేయాలి పిల్లగాని లింగానికి ఎట్లా చేస్తున్నావే ఎట్లా చేస్తున్నావు అంటే మబ్బులు 4 కొట్టంగా లేసి చెమట నీళ్లు కొంటపోయి ఆయన లింగాన్ని అడిగి ఆ లింగం మీద ఉత్పత్తులు ముట్టించి కుంకుమ ఏడబెట్టివమ్మా చూడా మరి అడకన్న తల్లి పట్టిన రోజు విన్న వేసి రాదు ఊరు అనుకున్నాడా పల్లె అనుకున్నాడా అని ఇవరికి ఆనాడు పట్టిన రోజు విన్న చూసింది ఆ కన్న తల్లి జంగమయ్యలు చూడబోతుంటే తిరుపతికి 80 ఏళ్ళు తిరిగి వచ్చినట్టు కాశీకి 80 ఏళ్ళు కదిలి వచ్చినట్టు జంగాలు మునీశ్వరు వచ్చినట్టు అనిపించింది పట్టుకొని జంగమయ్య దగ్గర వచ్చి ఏ ఊరు ఉన్నదయ్యా జంగమయ్య దేశం ఉన్నదయ్యా నా పేరు సుశీల అని అంటారు తండ్రి ఒక్కగాను ఒక కొడుకున్నాడు సత్యశీలరాజు తోడ ఒక్క బిడ్డ గురించి తపస్సు చేస్తే తపస్సు బిందం వేసిన అయినా పర్వాలేదు జంగమయ్యా నిన్ను చూడ పోతుంటే తాతోలు కనబడుతున్నావు తండ్రోలు కనబడుతున్నావు అందుకని జంగమయ్యా నిన్ను చూడబోతుంటే నా కడుపు లోపల బిడ్డ పలవిచ్చినను అమ్మ అని పిలిచి నిన్ను తాత అని పిలిపించుకుని నేరువలు కనబడుతున్నది
సుశీల రాణి అయ్యా తండ్రి సంగమయ్యా దానము తట్టు తండ్రి నా ధర్మం పట్టు తండ్రి ఈ మధ్య పట్నమే సూర్యేంద్ర పురిపట్నం నా భర్త సూర్యేంద్ర మహారాజు నా పేరు సుశీల రాణి అయ్యా ఊరా నచ్చినవా కల్లమా నచ్చినవాని ఇక తల్లి సుశీల రాణి అన్ననాడు ఎండికొండ దేవా సంగమయ్యా ఏమే ఓ బిడ్డ సుశీల రాణి ఎండిగా ఉన్న బంగారంగా ఉన్న ఇరు శ్రీమంతంగా ఉన్న ఆగులు గోగులు వచ్చోడు బతుకు బంగారం బంగులాలుగా ఉన్నా ఈ కోరుకుంటే ఆడిల్లా కోరుకుంటే నీకు అదేనా గుళ్ళల్లో దవసపట్టో బిడ్డ ఆడవడ వండి కన తల్లి ఏమన్నది ఓ తండ్రి దంగమయ్యా ఎండి బంగారం మీద సిరివంతం ఆకులు పోగులు మచ్చోడు బలగం ఉంది కానీ తండ్రి ఒకగానో కొడుకున్నాడు కొడుకు తోడగాడు ఇళ్ళ పొలకు పులిది దవస పట్టిందను నాడమ్మ ఆడవిల్ల కావాలి తల్లి దంగమయ్యా ఒక కొడుకు కాదు 100 రూపాయలు ముళ్ళ కాదు ముసలుడు వరలు కాదు ముక్కు పుల్ల సొమ్ము కాదయ్యా నాకు కొడుకు తోడ ఆడబిడ్డ బలము కావన్నా నీ కన్న తల్లి అన్నప్పుడైనా ఆనాడు ఎండికొండ శంకరుడు ఏమనుకున్నాడు కన్న తల్లి గర్భమున మరి కొడుకు తోడ బిడ్డ బలం ఉందా లేదా అని అరచేతులంజన వేసిండు అరచేతులంజన వేసి సూచమార కల్ల కన్న తల్లి గర్భముల బిడ్డ బలం గరిగట్టి ఉన్నది గాని ఓ బిడ్డ సుశీల రాణి నీ కొడుకు తోడ నీకు బిడ్డ తెలివించు గాని ఒక్క ముచ్చట ఉన్నది బిడ్డ ఇవంటే ఇంత పొమ్మంటే పోత గాని ఒక్క ముచ్చట ఉంది గాని ఓ బిడ్డ సుశీల రాని నీ గర్భపాతం అందు కొడుకు తోడ బిడ్డ పుట్టినాక ఆ బిడ్డ పుట్టి ముక్కాన 3 గడియలు వెళ్ళక ముందు అయ్యా తల్లిగా ఉన్నానమ్మా వేసినట్టయితే సంతానం ఇస్తా సాగుకు పూట సంతానం ఇస్తా కన్న తల్లి సుశీల రాణి గుండెలకు బిల్లువాని కార్యాలు చల్లు అన్నయమ్మ తండ్రి దేవదంగమా ఒక్క కొడుకు తోడ బిడ్డ బలం ఇవ్వు అంటే 2 పిల్లలు కలిగినాక 3 గడియల్ల నా ప్రాణగండవని అంటున్నవయ్యా సూర్యేంద్ర నగరం లోపల నేనుండంగా నా భర్త వద్దంటే భర్త మాట వినకుండా రామయ్యలక వచ్చి దామకాయను వరుసగా తిన్నట్టు నా భర్తను బాధ పెడితే ఈ పాడుబడ్డ గుళ్ళల్లో పూజలు చేసినందుకు మరి దిక్కాయ వచ్చినవని సంబరపడితే నాకు బిడ్డ పుట్టినాక 3 గడియల్ల ప్రాణగండవన పట్టెనా అయ్య బిడ్డ నేను కన్న బిడ్డ నా బిడ్డకో అంటగానే బిడ్డ నీ రాతగానే లేనే బిడ్డో కనే బాకి ఉంది గాని తల్లులారా సాదుకునే బాకి లేదాట అని ఆ కన్న తల్లి చూడు గల కన్నీరు తీసింది గడిచినా ఏమి లాభం ఉన్నది తుడిసినా ఏమి లాభం ఉన్నదవ్వా కానున్న కార్యం కాక తప్పది మన వంతుకున్నదనుకో వైకుంఠం వేరే తప్పది ఏల రాసిన రాత ఏడిసినా పోతుందా తుడిసినా పోతుందా ఆ బ్రహ్మ లిఖితం తప్పవో భగవంతుడు పెట్టే బాధలు తప్పయి సాట్ల వడ్డనాడి గీత కాట్ల వడ్డ తప్పది మన అంతుకున్న గిట్ల పంతిలో వస్తున్న తప్పబోదు 1000 ఎండ్లు ఉన్న 7 తప్పది 100 ఎండ్లు ఉన్న సాగు తప్పది లక్షల అధికారి కాని లవణమన్న తింటాడు మెరుగు బంగారాన్ని మింగి అరిగించుకున్న మానవుడు పుట్టలేడు పుడితే తక్కలేడు ఒకవేళ నేను మరి ఉంటే భూమికి ఆకాశానికి తంతలు కడతన చనిపోతే పొలం అన్ని బొక్కలు కావాని
తండ్రి దేవ జంగమయ్య నా ప్రాణం పేర పర్వాలేదు తండ్రి నా జీవనం పేర పర్వాలేదు నీ రెండు కళ్ళు మొక్కుతాను జంగమయ్యో. ఈ దేవ జంగమయ్య సావంట సంతోషం ఉన్నది తండ్రి బతకంట బాధ ఉన్నదయ్యా నా కడుపు లోపల బిడ్డ ఉట్టాలి నా కొడుకు రాఖీల పున్నో నాడు రాఖీలు కట్టాలి కొడుకు కొత్తగా బంగ్లలు భవంతులు మేడలు మిద్దలు కట్టుకున్నాడు కూరాడు పెట్టే అడవిల్ల నీరాడు పెట్టే అడవిల్ల మంగళ ఆరతి పట్ట అడవిల్ల అవసరమైతే నా ప్రాణం బేననాడు సలాపు కూర్చొని ఎడవ అడవిల్ల కావాలనయ్యా అయ్యో సాబంట సంతోషమయ్యా జంగమయ్యో అయ్యా జంగమయ్యా అమ్మ భక్తురాల సామంట సంతోషం ఉన్నది బతకంటే బహుపారం ఉంది తండ్రి నా కొడుకులు కన్నా తోలి బిడ్డల కన్నా తల్లిని కావన్నా అని నా పానం మీద కాని వడవంటి నా బిడ్డతో వంటి పోతే ఎవరి బిడ్డ అంటే ఫలాని వడవంటి సూర్యేంద్రమారాలు సుశీల రాణి కన్నా బిడ్డ అంటే నా పేరు మొత్తది నా బిడ్డ అని అందుకే అంటారా కూరాడు బిడ్డ కుదురాడు బిడ్డ కావాలి నీరాడు నిలవాడి బిడ్డ కావాలి పానానికి ఒప్పుకుని కా తల్లి సుశీల రెడ్డి సంతానం ఏమన్నోలే కిలకిలకి దంగమయ్య కిరడ నవ్వుతున్నాడు ఏందరి మా ఎదురికి ఎమడాల రాజన్న మా ఎదురుకదన్నారు భామ భక్తురాల అటువంటి నీకు సంతానం వెయ్యాలంటే కాకవాలి కళ్ళు మూసి బిడ్డలు నోరు రెండు వస్త్ర పాదములు దగ్గర పెట్టి రెండు అంగిళ్ళ అటువంటి వస్త్రములు కింది కిడితి కాకవాలి కన్ను ముత్తనమ్మ అంగిళ్ళల్లో బలం వేసిపోతా బలమేత్త గాని మరి నువ్వు అత్తవా తప్పకుండా వస్తానయ్యా అత్తవా అవునవా జీవ పేరేం పేరు ఉంటే నాగవా నేను అత్త అంటే జంగమయ్య నమ్ముతలేడు నాకు బిడ్డ పుట్టినాక 3 గడియల్లా నా ప్రాణం పోతా అంటే నేను అత్త అంటే నమ్ముతలేడు జర జవనాథ్ ఉంటావా నువ్వు ఉంటావా జవనాథ్ ఉండు జరా అయ్యో ఇప్పుడు మందం ఉండు ఆ నాగవేమనుకుంటుంది పానపోత వాళ్ళని పిచ్చి నాగమైతే చూస్తుంది నేను ఒప్పుకున్నా నమ్ముతలేడు జర జవనాథ్ ఉండు ఉంటావా అగ నాగ ఒప్పుకున్నది అయ్యా ఉండు నాగన్నా నేను కథ చూడరమ్మన్న కానీ నాగన్నో జవనాథ్ వడవన్న నాగన్న నిన్ను నాగవ్వ నాగవ్వ నీ పనులు నూసిపోయినా కానీ ఇంకా పాన మీద బాగా పట్టింది నాగవ్వ నాగవ్వ జవనాథ్ పడుతుండవు నాగవ్వ ఒకవేళ నీకు బిడ్డ పుట్టినాక ఇది వైకుంటావు రాపోతే నువ్వు పోకుండా కుర్చి కాడికి రాబట్టుకొని వైకుంటావు దొరకపోతా అత్తవు కదా అత్తదయ్యా అత్తది అక్కనాడు కన్న తల్లి సుశీల రాని గర్భుల సంతానం ఎత్త అని ఇప్పుడు సంతాన ఫలమే ఎంగబట్టాలి ఇక ముందు గిట్ట కొడితే గడిపోయి దానిపిల్ల ఉంటుంది అయ్యా అందరు చప్పట్లు కొడుతురు కానీ ఆ బీడీలో చప్పట్లు కొడితే ఓ బీడీ వెనక పడుతుందని అట్టే ఆఫీస్ చప్పట్లే పని చేసి ఆ బీడీ చేసుకుని చప్పట్లు కొట్టలేరు అనుకో రేపు కార్ఖానలకి ఏనాక మీ మాపు దేవుడు ఖాయం అందుకని ఓ బీడి పోతావా కానీ చప్పట్లు అందరు కొట్టాలి ఆ చప్పట్లు ఎవరు కొట్టరు కొట్టనోళ్ళు వెళ్ళి ఎండుగా కొన్నోళ్ళ గిట్లు అవుతాయి ఇక ఆడోళ్ళకేమో పొద్దుగా లేచి ఉడవరాదు చల్లరాదు ఆడోళ్ళకేమో ముగ్గే రాదు మొగలకేమో పెగ్గే రాదు దేవన్నా చెప్పకపోతేనేమో మాకు పాపం చెప్పం కొట్టపోతే మీ పాపం మీకే ఆ చనిపోయిన తండ్రి రాములకు చల్లగా స్వర్గం లోపల నిద్ర పట్టాలి మన ఉన్నోళ్ళందరికీ సకల సంతోషం కలగాలి.
లేచిండు అగదూడు బిడ్డ తాడి చెట్టు వంగుతున్నదా అని టమాటా మాయమైపోయి కైలాసంలో కొలువు తీరిండు శివుడు. అయ్యో పిల్లగా అడ్డమట్లా ఎందుకంటే పోషమ్మ కాడ కోడిని కోస్తారు గొర్రెని కోస్తారు ఇంకో కోతురు అని అనరా అట్లా శంకరు మాయం అయిపోయింది అన్నట్టు. గాని అడకన్న తల్లి చూడు చావు కప్పుకున్న సంతానం తీసుకొని దాసిరాల సంతాన పొలం దొరికిందా భర్త దగ్గరికి వచ్చి భర్తను తీసుకొని సూర్యనగరం బయలుదేరి వస్తున్నది ఆ కన్న తల్లి గుంపు గుంపు సింతల్లా నెరియాలో నా గుంపు సింతల్లా నెరియాలో గుంపు సింతల్లా నెరియాలో గుంపు సింతల్లా ఆ దేవయ్య చూపులకు నెరియాలో నా ఆ పిల్లగాడి చూపులకు నెరియాలో నా అడ్డబట్టు వాగమాయ నెరియాలో ఇంటి ముందు బండి నెరియాలో నా బండికి రెడ్డెట్లు తీరగంలో చూడమను సింగులను చింటూ ఇప్పుడే గిట్ల చెప్తా ఇసువి కట్టేవారు చెప్తా చెప్తావు పెట్టినప్పుడు అరే లోగిర పెడికి పాపం ఉన్నదా కక్క తినగదు కళ్యాణం తినగబోదు పుణ్యం. మరి వాళ్ళ ఈ రోజు లోపల యములవాడ గ్రామం లోపల మరి ఎక్కల వారి ఇళ్ళల్లో మరి రాముడు సరిగతం ఏంటి కాబట్టి రామ అన్న కథకు తెలియబెట్టిర్రు. మరి ఎక్కడ కాదు, మరి ఇక్కడ యములవాడ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా, మాది నమ్ములుగుండుపల్లె. మరి ఒగ్గు కథ మల్లికార్జున ఒగ్గు కథ బృందం మరి గమ్మతి టీవీ లోపల ఒక ప్రోగ్రాం వస్తుంది, చూసి అందరూ ఆదరించాలి, గంట కొట్టాలి, తప్పకుండా చూడాలి అందరూ. చూశారు కదా సంధ్యారాణి ఒగ్గు కథ. ఈ ఒగ్గు కథతో పాటు వీళ్ళ దగ్గర చాలా కళారూపాలు ఉన్నాయి. ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా వీరు వివిధ రాష్ట్రాల్లో వాళ్ళ కళా ప్రదర్శన, ఒగ్గుడోలు ప్రదర్శన, ఒగ్గు కథ చెప్పడం జరిగింది. మీ ప్రాంతంలో జరుగుతున్న ఉత్సవాలు, జాతరలో, పండుగల్లో వీళ్ళ కళా ప్రదర్శన కోసం కింద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. వీళ్ళ నెంబర్ ఇచ్చాను, ఒగ్గు కథ మహేందర్ అని వీళ్ళ కళా బృందం పేరు కూడా ఇచ్చాను. డిస్క్రిప్షన్లో మొత్తం వీళ్ళ గురించి వివరంగా ఉంది. వీళ్ళ దగ్గర ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అనేది. వీళ్ళ దగ్గర పోతరాజులు ఉంటాయి, ఒగ్గుడోలు ఉంటుంది, మహిళా ఒగ్గు డోలు ఉంటుంది. వివిధ వేషాధారణలతో మీ యొక్క పండుగల, ఉత్సవాల్లో ఎంతో వైభవంగా జరుపుకునేందుకు వీళ్ళు కళారూపాలు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళది నమ్ములుగుండుపల్లి గ్రామం, వేములవాడ రూరల్ మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రాష్ట్రం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈ ఒగ్గు కథ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మా కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన గమ్మ టీవీ ఒగ్గు కథల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ.